స్టేషన్ దగ్గర ఒక ట్రక్కు తుమ్మ చెట్టు వాళ్ళు నరుక్కుంటూ వచ్చారు. డ్రైవర్ ఏం చెప్పారు అంటే, మేము గొల్జాంలో తీసుకున్నామన్నారు, కలెక్షన్ చేస్తామని డ్రైవర్ చెప్పారు, స్వయంగా నడిపిన డ్రైవర్ చెప్పారు. అది ఎల్కోట మండలంకి వస్తుంది. అక్కడ మన ఫ్యాక్టరీ అనేది లేదు. ఉందా సార్? ఎల్కోట మండలం ఉందా? గొల్జాంలో ఉందండి. గొల్జాంలో లేదు. రెండో మాట చెప్తాను సార్. అదే సార్, అందుకే ఇప్పుడు ఎస్కోట మండలంలో రాజపేట మీకు ఏమైనా ఉంది సార్? లేదు. రాజీపేటలో తుమ్మ చెట్లు నరుక్కుంటూ వెళ్తామని అన్నారు వాళ్ళు. అది చెప్పింది కూడా చాప చిట్టవ గారేనండి, ఈయనండి. మీకు తెలుసు అసలు విషయం, చిట్టవ అతను థర్డ్ పార్టీ, అసలు పార్టీ యాక్షన్ పాడింది వేరే వ్యక్తి. ఆయనకు ఈయనకి మధ్య థర్డ్ పార్టీ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. దాని మీద ఆథరైజేషన్ అనేది లేదు. ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ సంబంధించి మీరు ఇచ్చినట్టుగా అనుకుంటే చూసి ఏమవుతుంది అంటే, దీన్ని ఆథరైజేషన్ స్టాంప్ లేదు. ఆఫీస్ పడినప్పుడు ఖచ్చితంగా ఉండాలి సార్. ఇప్పుడు ఇది ఇలా జరుగుతుందండి వ్యవహారం. మళ్ళీ ఈ సమయంలో ఎస్కోట్ వేసినప్పుడు వ్యక్తి ఎవరంటే నాగేశ్వరరావు వ్యక్తి చేస్తారు. ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తికి తాలూకా అగ్రిమెంట్కి సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ సబ్ పార్టీ పెరిగిపోతూ వస్తున్నాయండి. సో నిజాలు అనేవి కాదండి, చిట్టుబాబు కాదు. మా దగ్గర వీడియో వాళ్ళు ఎవరున్నారు, వీళ్ళు కూడా ఎవరు, దే ఆర్ నాట్ హ్యావింగ్ రిలేషన్ విత్ చిట్టుబాబు, దే ఆర్ హ్యావింగ్ రిలేషన్ వీళ్ళు లేబర్. అప్పలరాజు ఎవరయ్యా మీరు? అప్పలరాజు రండి మీరు. ఇప్పుడు ఇంకోటి సార్, ఇక్కడ చెప్పారు మీరు. ఇప్పుడు నేను ఈ లెటర్ తీసుకుని ఆయన అడిగాను అమ్మారావు గారిని, సార్ ఈ విధంగా ఏవో గారు వస్తూ ఉన్నారు, ఆయన స్వయంగా చెప్పారు, ఆపమని అన్నారు, మేము వస్తున్నామని అన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళని పరికరం నుంచి నరికేస్తున్నారు అనేది చెప్పాం. మాత్రం ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. అమ్మారావు గారు ఏం చెప్పారంటే, ఏదైనప్పటికీ కూడా యాజ్ పర్ ది వాల్టా ఎస్కోట మండలానికి సంబంధించి మా కళ్ళకు దృష్టిలో లేకుండా ఇలాంటివి జరగకూడదు. కాబట్టి ఇందులో కూడా ఏం రాశారు, క్లియర్గానే భీమసింగ్ అని రాశారు తప్ప ఈ జ్యూరిస్డిక్షన్ అనేది ఎస్కోటకి సంబంధించింది కాదు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే అమ్మారావు గారు ఆర్ఐ గారిని విఆర్ఓ గారిని పంపించారు. సార్ ఒక మాట అంటే, సార్ మీరు గారు మీరు హయ్యర్ డిజిగ్నేషన్లో ఉన్నటువంటి వ్యక్తి, మీరు మీ తాలూకు అనుభవం రీత్యా చెప్పాలంటే మీరు చాలా చిన్నవాళ్ళం. కానీ యాజ్ పర్ ది వాల్టర్ యాక్సెప్ట్ ప్రకారము మన సొంత ప్రెమిసెస్లో ఒక వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళ ఇంటి ముందు చెట్టు కూడా నలుగురు ఉన్నా సరే పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇవ్వాలి. అది జెన్యున్ కారణం కూడా ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చేస్తారు. ఎందుకంటే అది ఆ నిబంధన అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేను చెప్తాను సార్ ఓపెన్ గా, ఎందుకంటే ఇష్యూస్ వస్తున్నాయి. ఎస్కోట్ సంబంధించి ఆర్టీసీ డిపోలో చాలా చెట్లు నరికేస్తూ ఉంటారు. అది డిపో కదా, మా ఇష్టం అంటే అక్కడ సంబంధం లేదు. యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎనీ ప్రెమిసెస్లోని ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే అమ్మారావు గారికి లెటర్ పట్టుకోవాలి. అమ్మారావు గారి తాలూకు దృష్టిలో వచ్చిన తర్వాత పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చెట్లు నరకాలి. ఇది సొసైటీ అనుకున్నప్పుడు మీకు ఒక ఆథరైజేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంది సొసైటీకి. ఇట్స్ ఎ పర్సన్ ఇట్ సెల్ఫ్. సొసైటీ అనేది అంటే ఏమిటి? ఒక పర్సన్, మీరు వేరు, అందులో మనం పనిచేసిన వ్యక్తులు మీరు అందరూ కూడా మనం ఇదంతా కూడా భీమసింగి శ్రీ విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్ లిమిటెడ్ తాలూకా ప్రెమిసెస్ పరిధిలోకి వస్తుంది. అంటే వారి తాలూకా ప్రాపర్టీ ఇది. నిజానికి ఇప్పుడు భీమసింగి నుండి అక్కడ ప్రెమిసెస్లో 319 చెట్లు, కంట్రీ వుడ్ చెట్లు నరికేందుకు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టుగా ఒక లేఖ చూపిస్తున్నారు అండి. మరి అదేవిధంగా ఇది కాకుండా 262 టేక్ చెట్లు కూడా రాయబడ్డాయండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కాంట్రాక్టర్ అనేది ఇచ్చినప్పుడు ఎవరైతే ఆక్షన్లోని వాళ్ళకు ఆ ఆక్షన్ చేజెక్కించుకుంటున్నారో, ఆ చేజెక్కించుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే సబ్ పార్టీకి మళ్ళీ ఇస్తున్నారు. ఈ థర్డ్ పార్టీస్ ఏమవుతుందంటే వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చేసి ఈ కాంట్రాక్ట్ సంబంధించి ఏదైతే వ్యవహారం ఉందో ఆక్షన్ పాడుకున్నది ఒకరు, అదేవిధంగా ఆ ఆక్షన్ని ఇంకొకరికి వాళ్ళు అప్పగించిన తర్వాత వేరే వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ఆక్షన్ని ఉపయోగించుకొని వాళ్ళకి పర్మిషన్ లెటర్ తెచ్చుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ ఏం చేస్తున్నారంటే మరొకరికి సబ్ కాంట్రాక్ట్ తెచ్చుకుంటున్నారు. ఇదంతా కూడా అన్అఫీషియల్గా జరుగుతుంది, అనధికారికంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది,
ఈ భీమసింగ్ అనేటువంటి షుగర్ ఫ్యాక్టరీ తాలూకా పర్మిషన్ తాలూకాది ఆధారం చేసుకొని సదరు కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారంటే అన్ని మండలాల్లోని వాళ్ళు ఆ లెటర్ చూపించేసి చెట్లు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. నిజానికి ఇందులో ఏమని క్లియర్గాను భీమసింగ్ ప్రెమిసెస్ అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. జ్యూరిస్డిక్షన్ ఏమైనా అవసరం అనుకుంటే విజయనగరం అని చెప్పేసి అన్నారు వాళ్ళు, కోర్టు సంబంధించి వ్యవహారాలు ఏమైనా ఉంటే. ఇక్కడ ఏ చెట్లు ఎక్కడ ఏ ప్రాంతం నుండి అనేది ఈ లెటర్లో మెన్షన్ చేయబడటం లేదు. అదేవిధంగా ఎవరికైతే కాంట్రాక్ట్ ఇవ్వబడిందో ఆ కాంట్రాక్ట్ వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తులు రవాణా చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే రవాణా చేస్తున్నారో వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ పాస్ అనేది వాళ్ళ దగ్గర ఉండటం లేదు. మరి ఈ యొక్క ఇన్ని చెట్లు అంటే 262 ప్లస్ 319 చెట్లు నరికి సంబంధించి ఆయా మండలాల యొక్క తహసీల్దారుల దృష్టిలో ఇవేమీ కూడా లేకపోవడం అనేది మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఈరోజు ఇక్కడ ఎస్కోట ఈ షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి ఏదైతే ప్రెమిసెస్ ఉందో ప్రెమిసెస్లో చెట్లు నరికినప్పుడు మేము అడిగినప్పుడు వాళ్ళు సమాధానాలు విపరీతంగా చాలా ఘోరంగా వచ్చాయి. ఆ కాంట్రాక్టర్కి ఈ చెట్లు నరికి సంబంధం లేదు, అతను వేరే కాంట్రాక్టర్, వేరే ఒప్పందదారుడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే లెటర్లో కూడా ఆ సంబంధించినటువంటి వివరాలు ఏమీ లేవు. మరలా మేము ఏఓ గారికి ఆ ఎండి గారికి మేము మళ్ళీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు స్వయంగా వ్యక్తులు పంపిస్తూ ఉన్నారు. ఉదయం నుండి వ్యవహారం జరుగుతూ ఉంది. మధ్యాహ్నానికి ఆ వ్యక్తులు రావడం జరిగింది. ఆ వ్యక్తులు వచ్చిన తర్వాత ఆ ఏఓ గారు ఇన్ఛార్జ్ ఏఓ గారు రావడం జరిగింది. వారు మరికొన్ని పత్రాలు తీసుకొచ్చారంటే ఈ పేపర్లో కూడా ఏం జరిగింది అంటే ఈ పేపర్లో కూడా మనకు ఎక్కడా కూడా ఆథరైజ్డ్ సంతకాలు అనేవి మనకు స్టాంప్స్ అనేవి లేవండి. ఇటువంటి పేపర్స్ ఈ రోజుల్లో డిజిటలైజేషన్ యుగంలోని ఎవరైనా సరే ఈ పేపర్లను తయారు చేసుకోవచ్చు. ఒక ఆఫీస్ అన్న తర్వాత దానికి సంబంధించి ఖచ్చితంగా ఆ పేపర్ కింద డిజిగ్నేషన్ స్టాంప్ ఎవరైతే దాన్ని ఇచ్చారో ఆ డిజిగ్నేషన్ స్టాంప్ ఉండవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక కార్యాలయం అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక రౌండ్ సీల్ అనేది కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఇటువంటి పేపర్స్ చూపిస్తున్నారు. ఈ పేపర్స్ ఆధారంగా నచ్చిన చోట చెట్లను విపరీతంగా నరుక్కుంటూ పోతున్నారు. ఈ మధ్యనే సదర్ కాంట్రాక్టరు ఎవరైతే ఉన్నారో చేపల చెట్టుబాబు అన్న వ్యక్తి ఈ పాత భీమసింగ్ దగ్గర ఒక లారీతోటి పట్టుబడ్డారు. ఆ చెట్లు అనేవి రాజీపేట అని చెప్పారు, మరోసారి ఎల్కోట మండలం గోల్జాం అన్నారు. కానీ నిజానికి గోల్జాంలో కానీ రాజీపేటలో కానీ భీమసింగ్ తాలూకా స్థలాలు అనేవి లేవు. భీమసింగ్ సంబంధించి అక్కడ ఎటువంటి చక్కెర కర్మాగారం సంబంధించినటువంటి కార్యాలయాలు అనేవి లేవు. మరి ఇలాంటి దుర్మార్గపు పనులు జరుగుతూ ఉన్నాయంటే అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమంగా కలప రవాణా చేస్తూ ఉన్నారు. మరి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ అధికారులు ఒక ఎస్టిమేషన్ వేసినప్పుడు దానికి సంబంధించి దాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జ్యూరిస్డిక్షన్ అనేది ఏ మండలానికి ఆ మండలానికి సంబంధించింది కాబట్టి ఆ మండలానికి వాల్టాకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి అధికారి తహసీల్దార్ గారు కాబట్టి తహసీల్దార్ గారి దృష్టిలో లేకపోవడం కూడా ఇది ముఖ్యంగా మనం ఖండించవలసిన విషయం. మనం గమనిస్తే ఇక్కడ సుమారుగా ఒక 15 మండలాల్లో 15 ప్రాంతాల్లో జరుగుతుందండి ఇదంతా కూడాను. ఈ 15 ప్రాంతాలకు సంబంధించి సదరు ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి దీనిపైన అవగాహన అనేది లేదు. వారి దృష్టిలోకి ఇది రాలేదని తెలిసింది. ఈరోజు ఎస్కోట తాలూకా ఎంఆర్ఓ గారిని కలిసినప్పుడు ఎంఆర్ఓ గారు స్వయంగా లెటర్ పరిశీలించి చెప్పారు. ఏమంటే ఇక్కడ భీమసింగ్ అని రాశారు తప్ప ఇక్కడ ఎస్కోట జ్యూరిస్డిక్షన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మన తాలూకా మన అధికార పరిధిలోనే ఉన్నటువంటి ప్రాంతం ఇది. అయినప్పటికీ కూడా ఈ వాటా చట్టానికి సంబంధించి ఏమాత్రం కూడా వీళ్ళు పర్మిషన్ అనేది తీసుకోలేదు చెట్ల నరికేతకు సంబంధించి. అందువలన మనం ఆ చెట్లన్నీ నరికేతను ఆపుదాం సార్ అని అన్నారు. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి విఆర్ఓ గారిని అదేవిధంగా ఆర్ఐ గారిని పంపించి ఆ క్షేత్రానికి ఆ స్థలాన్ని పరిశీలింపజేసిన తర్వాత వారిని వెంటనే ఆ చెట్ల నరికేతను ఆపమని చెప్పేసి ఆదేశించారు. ప్రస్తుతానికైతే ఇటువంటి చెట్లన్నీ కూడా ఆపడం జరిగింది. నిజానికి ఇక్కడ ఈ యొక్క లిస్టులోని 18 చెట్లు రాశారు. 18 చెట్లు కూడా బెల్లం చెట్లు రాశారు. ఈ సిరిపుడి చెట్లు అంటాం మనం వాటిని. ఇవి చాలా ఏళ్ళ నాటివి, చాలా భారీ వృక్షాలు, చాలా కాలం పాటు ఇంకా ఉండవలసినటువంటి చెట్లు ఇవి. ఈ భారీ వృక్షాలని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది. వీటి వల్ల ఎవరికి ఇబ్బంది కూడా కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి చెట్లు బాగా తోడ్పడతాయి, మంచి ఆక్సిజన్ ఇస్తాయి. ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఈరోజు మన నీడలో నుంచి మాట్లాడుతున్నామంటే ఆ యొక్క చెట్టుతో నీడ ప్రభావమే, ఆ గాలి ప్రభావమే. మరి ఇక్కడ మేమేమంటున్నామంటే 2 చెట్లు అనేవి బిల్డింగ్ దగ్గరగా ఉన్నాయి. ఆ 2 చెట్లు మినహాయిస్తే మిగిలిన 16 చెట్లను కూడా దయచేసి ఉంచండి. ఇప్పటికీ ఎస్కోట ప్రాంతంలో చాలా చెట్లు అనేవి మేము కోల్పోయి ఉన్నాం కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆహ్లాదకరమైనటువంటి గాలికి, వాతావరణానికి ఈ మిగిలినటువంటి 16 చెట్లను మాత్రం మా కోసం విడిచిపెట్టమని చెప్పేసి మేము సదరు భీమసింగ్ ఫ్యాక్టరీ వారిని కూడా ఎండి గారిని కూడా కోరడం జరిగిందండి. సో ముఖ్యంగా ఏదైనా సరే మండల స్థాయిలోని ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారి దృష్టికి రాకుండా ఏ చెట్టు అనేది నరకడానికి అనుమతి అనేది ఇవ్వబడకూడదు జిల్లా స్థాయిలో కూడా అనేది మా తాలూకా అభిప్రాయం. సదరు జిల్లా అధికారులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలని
సదరు మండల తహసీల్దార్ గారు కూడా ఇచ్చినట్లయితే ఇలాంటి వివాదాలు అనేవి తలెత్తకుండా మనం చూడవచ్చు. దయచేసి పర్యావరణ పరిరక్షణ కోసం ఉన్న చెట్లను కాపాడుకుందాం. నా పేరు రామకృష్ణ, శృంగవరపుకోట మండలం, శృంగవరపుకోట గ్రామం. నేను ఒక సామాజిక కార్యకర్తని, పర్యావరణవేత్తని, న్యాయవాదిని. గత 25 సంవత్సరాలుగా మేము పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉన్నాం. ఆ రోడ్డు గమనిస్తే రోడ్డు రెండు వైపులు కూడా చెట్లు అనేవి లేవు. ఈ ప్రెమిసెస్ చూసినట్లయితే ఇక్కడ కేవలము ఆబ్లింగు, తర్వాత ఆ షెడ్ దగ్గర మాత్రం 2 చెట్లు కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నాయి. బిల్డింగ్స్ మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ఏళ్ళనాటి చెట్లు అన్నీ కూడా ఓపెన్ ఏరియాలో ఉన్నాయి సార్. ఎండి గారికి మా తరపున ఎస్కోట పట్టణ ప్రజల తరపున రిక్వెస్ట్ చెప్పండి సార్ ఎండి గారికి. ఈ 18 చెట్లను మీరు రాశారు, అందులోని 18లో ఈ 2 చెట్లు మినహాయించుకొని మిగిలిన 16 చెట్లని అటువైపు ఫర్దర్లోని ఈ ఏరియా డెవలప్మెంట్ చేసే వరకు వాటిని అలాగే ఉంచమని చెప్పేసి మేము ఎస్కోట ప్రజల తరపున కోరుతూ ఉన్నాం సార్. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మీరు కూడా సహకరించమని చెప్పేసి మేము మిమ్మల్ని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మేమేమంటున్నామంటే ఈ ప్రెమిసెస్ మీద మేము కాదనవండి. మీరు చెట్లు వేయడానికి ఏవైతే ఉన్న చెట్లు కాపాడుకోవడానికి మీరు పోరాడుతున్నాం. మా బాధ ఏంటి? మీది హంగ్రీ, మీకు కావాల్సింది సాలిడ్, మాకు కావాల్సింది ఎయిర్ అంతే. అంటే ఇంకేం లేదు, మీరు చెప్పండి సార్ కూడా చెప్పండి. ఏం చెప్తారంటే ఈ విధంగా చెట్టు పక్కన అది ఇంటి పక్కన ఏదైనా చెట్టు ఉందో 2 చెట్ల విషయంలోని మీకు మా వాళ్ళు అడ్మిషన్ చేయలేదండి. అది కూడా ఎంఆర్ఓ గారు దృష్టిలో పెట్టేసి తీసేసుకున్నారు, ఇబ్బంది లేదన్నారు. అదేవిధంగా మిగతా చెట్లను కొన్నాళ్ళ పాటు ఉంచుకున్నారు అని చెప్పండి. ఇన్ ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేసినప్పుడు తప్పదనుకున్నప్పుడు నాటించడం వేరు, నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ ఎస్కోట ప్రెమిసెస్లో ముఖ్యంగా ఏదైతే చెట్ల నరికివేతకు సంబంధించి మీరు పర్మిషన్ తీసుకున్నట్టు చెబుతున్నారో దాని మీద ఆథరైజ్డ్గా బిజినెస్ స్టాంప్స్ అనేవి క్లియర్గా ఉండటం లేదు సార్. రెండవది ఏంటంటే మీరు ఇండివిజువల్గా ఏ ప్రాంతంలో నరగడానికి అవకాశం ఇచ్చారో ఆ లెటర్స్ని మీరు వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇక్కడ వివాదం అనేది తలెత్తకుండా అవకాశం ఉంటుంది. ఇక రెండవ విధి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే సగ కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు పెరిగిపోయి అసలు కాంట్రాక్టర్లు అక్కడ ప్రెమిసెస్ కనబడటం లేదు. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ పేరు చెప్పుకొని అన్ని చోట్ల కూడా వీళ్ళు చెట్లు నరికేస్తూ ఉన్నారు, రవాణా చేస్తే మా దగ్గర వీడియోస్ ఉన్నాయండి, అక్షర దగ్గర పగడ్బందీగా ఉన్నాయి. అందుకని సదరు కాంట్రాక్టర్కి దయచేసి మీరు తెలియజేయండి, ఇలాంటి దుర్మార్గ పనులు చేయదని చెప్పనండి. ఏదైతే వాళ్ళకి అనుమతి ఇచ్చారో వెళ్తాం, తీసుకెళ్ళి మాట్లాడి చెప్తాం. అలాగే ఈ కలప సంబంధించి సదరు చిట్టుబాబు గురించి చెప్పండి. అదే సార్, మీరు చెప్పే ప్రకారం అయితే మా చిట్టుబాబు అనే వ్యక్తి మా పేరు చెప్పి వేరే దగ్గర కొడుతున్నారని చెప్పి వీళ్ళ ఆరోపణ. అది మరి ఆ చిట్టుబాబు గారికి చెప్పడం అయితే మీరు చూడండి, అలాగే సార్ ఆ వేకులు ఏమన్నా అవి ఆపమండి. అవి ఎవరు కొడుతుండ్రో యాజాతి మీరు చూస్తారు. లేనిపోని ఎన్నో జరుగుతుంటాయి. మీ ఫ్యాక్టరీలో సరుకు వెళ్ళినంత వరకు, మీ ఫ్యాక్టరీ సరుకు కాలన్నప్పుడు వాళ్ళు అభ్యర్థం చేసుకోండి. గొలదాలు కొట్టించి పేపర్లు వాళ్ళు సోరపేట చెప్తారు మీరు ఫస్ట్ చెప్తారు వాళ్ళు. వాళ్ళకి డౌట్ అయితే ఆపమండి, డౌట్ ఆపమండి. వేరే ఎందుకు చెప్తారండి? మాట్లాడతాను చేసేవాడిని మాట్లాడతానండి.